ఒకరోజు మధ్యాహ్న భోజనం తరువాత పూజ్య బాబూజీ చాలా అలసట చెందినట్లుగా కనిపించారు. అయితే సిస్టర్ కస్తూరి, ఇంకొక అభ్యాసి వారి గదిలోనే కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నందువల్ల ఆయన మంచంపై నిద్రించలేక కుర్చీలో కూర్చునే కునికిపాట్లు పడుతున్నారు. పక్క గదిలో మంచం ఖాళీగా ఉందేమో చూద్దామని వెళ్ళాను. ఎవరో దానిపై నిద్రపోతున్నారు. అతడిని లేపుదామనే ఆలోచన నా మదిలో ప్రవేశించగానే బాబూజీ లోగొంతుకుతూ, అతడిని లేపవద్దు, అతను మీరట్ నుండి వచ్చాడు, రాత్రంతా అతనికి నిద్ర లేదు అన్నారు. నేను తిరిగి బాబూజీ గదికి వచ్చి పరిష్కారం కోసం వారినే మౌనంగా ప్రార్థించాను. ఉన్నట్టుండి సిస్టర్ కస్తూరి, అక్కడి అభ్యాసి వేరే రూంలోకి వెళ్ళిపోయారు. నేను బాబూజీని లేచి మంచంపై పడుకోమని ప్రార్థించగా వారు అలానే చేశారు. ఇతరుల సౌకర్యానికై ఆయన ఎంతగా ఆలోచిస్తారో ఈ చిన్న సంఘటన తెలియజేస్తుంది. కొన్నిసార్లు అభ్యాసులు వాళ్ళెందుకు అక్కడికి వచ్చారో ఆ ముఖ్య ఉద్దేశాన్ని మరిచి ఎంత విడ్డూరంగా ప్రవర్తిస్తారా అని అనిపించేది. ఒకరోజు సాయంత్రం బాబూజీ ఆయన గదిలో ఉండగా కొంతమంది వరండాలో రాజకీయాల గురించి పెద్దగా వాదించుకుంటున్నారు. బాబూజీ బయటకు వచ్చి వాళ్ల పక్కన కూర్చున్నారు. వారింకా అదే పని కొనసాగిస్తూ ఉన్నందున నేను ఇంకా ఆపాలని సైగ చేశాను. వాళ్ళు పట్టించుకోకపోగా ఒక రాజకీయ నాయకుని గురించి బాబూజీ అభిప్రాయాన్ని సైతం మరీ కోరారు. బాబూజీ అక్కడ నుండి మౌనంగా లేచి ఆ ప్రాంగణంలోనే ఉన్న చిన్న చిన్న కలుపు మొక్కలను తీసేయడం మొదలుపెట్టారు. వెంటనే కొందరు అభ్యాసులు ఆ పనిలో పాలు పంచుకోవడానికి వారితో కలిశారు. రాజకీయ సంభాషణ అలా ముగియడమే కాక ఆ ప్రదేశం కూడా కాసేపట్లోనే శుభ్రపడింది. ఒకరోజు ఒక అభ్యాసి కిళ్ళి పొగాకు నములుతూ గెస్ట్ హౌస్లోని శుభ్రమైన గోడపై ఉమ్మివేసి పాడు చేశాడు. మిగిలిన అభ్యాసులు ఆ వ్యక్తిని మందలించారు. బాబూజీ నిశ్శబ్దంగా ఒక బకెట్ నీరు, చీపురు పట్టుకుని ఆ గోడను శుభ్రపరిచారు. ఎన్నో తీవ్రంగా రెచ్చగొట్టబడే పరిస్థితులు ఎదురైనా కూడా బాబూజీ ఎవరి మనసు నొప్పించేవారు కాదు. వారి ప్రతిస్పందన హుందాగా, నిగూఢంగా, మార్గదర్శకత్వం చేసేదిగా ఉండేది. వారెంతో ఉదార హృదయులు. Should a person try to follow the example of a saint? We should try to catch the character of a certain saint, if he is really a saint. Outweighs things that he is leading such a life. That is all. Our master's character is of that category. Anybody, suppose a man has got very good character, very good civilized, now we should copy it. This outwardly way, good things should always be copied, whether it belongs to you or to belongs to him or to myself.